నమస్కారం. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను తాడేపల్లిగూడెంలో శుక్రవారం ప్రారంభించారు. పట్టణంలోని తాలూకా ఆఫీస్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్, సంత మార్కెట్లో గల మూడింటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. శాసనసభ్యులు బోడిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ చేతుల మీదుగా వీటి ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పూలదండలు, రంగురంగుల బెలూన్లతో అలంకరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల ఫోటోలను ఏర్పాటు చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం 5 రూపాయల చొప్పున రోజుకు కేవలం 15 రూపాయల ఖర్చుతో పేదవాడి ఆకలి తీరనుంది. మొదటి రోజే ప్రజలు బారులు తీరారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పుట్టినరోజు నాడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. పేదవాడి ఆకలి తీర్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. 99 అన్నా క్యాంటీన్లు ఈరోజు, నేను ఒక అన్నా క్యాంటీన్ ఈ రోజుతో 100 క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అనమాట. ప్రతి పేదవాడు భోంచేయాలి, ప్రతి పేదవాడు అన్నం ఉండాలి, ఎక్కడ కూడా పస్తులతో ఎవరు ఉండకూడదని 2014 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక సంవత్సర కాలంలో అన్న క్యాంటీన్లు జగన్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ నిరుపేదను ఆదుకోవాలని ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తి. దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న లీడర్స్ అంతా కూడా ఇవాళ చూశారు మీ స్పందన. ప్రతి చోట కూడా పేదవాడికి ఉచితంగా ఏదో పెట్టాలి. అనవసరంగా మనం డబ్బు ఖర్చు పెడతాం కంటే మన సరదాగా క్యాంటీన్కి వచ్చి 10 మందికి టిఫిన్లు పెట్టించండి, భోజనాలు పెట్టించండి, వాళ్ళ ఆకలి తెచ్చండి, మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు నాకు ఏంటంటే ఎంత ఆనందం అంటే, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మరి ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించిన ఆ భగవంతుడికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ, బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, జనసేన నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పట్నాల రాంపండ్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య సిబ్బందికి రక్షణ చట్టాన్ని సవరించి కఠినతరం చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆకివీడు సెక్రటరీ డాక్టర్ మాధవి తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆకివీడు ఐఎంఏ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కలకత్తాలో ఆర్జీకర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఈ నెల 9వ తేదీ రాత్రి విధుల్లో ఉన్న మహిళా వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన కేసులో సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దాడులకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుండి అత్యవసర కేసులు మినహా 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో డాక్టర్లు ఎంవీఎస్ రాజు, ఏఎస్ఎన్ రాజు, జంపన వెంకట సుబ్బరాజులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సామాజిక ఆసుపత్రిని 100 పడకలకు పెంచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్థానిక పట్టణంలోని సామాజిక ఆసుపత్రిలో 3 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన ఎక్స్రే యూనిట్ ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతిరోజు ఈ ఆసుపత్రిలో 200 మందికి పైగా పేషెంట్లు వైద్య సేవలు పొందేందుకు వస్తున్నారని అన్నారు. అలాగే స్థానిక గణేష్ చౌక్ వద్ద అన్నా క్యాంటీన్ను దుర్గేష్ ప్రారంభించి అల్పాహారం చేశారు. అనంతరం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. ఓపీ కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. అమరాంగ 200 మంది వెయిట్ చేస్తున్నారు. ఇంత ఎక్కువ ఓపీ ఉన్నటువంటి ఈ హాస్పిటల్, అదేవిధంగా చుట్టుపక్కల అనేక గ్రామాలు ఈ పట్టణం మీద ఆధారపడి ఉన్న సందర్భంలో ఇప్పుడున్నటువంటి సౌకర్యాలను మరింతగా పెంచాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాం. అందుకే దీన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలనేటువంటి తలంపు ఏదైతే ఉందో చాలా కాలంగా దాన్ని అమల్లోకి తీసుకురావడానికి, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాం. గత ప్రభుత్వంలో ఏదో చేసామనేటువంటి మాట, శంకుస్థాపన చేసామనేటువంటి మాట చెప్పారు, కానీ అది ఎక్కడా కూడా అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. లేకపోతే ఈ ఫెసిలిటీస్ శాంక్షన్ కాకుండా అప్గ్రేడ్ చేయడం అనేది జరిగే పని కాదు. అందువల్ల మళ్ళీ రిఫ్రెష్గా నేను దీనికి మళ్ళీ ఇంకొక అప్లికేషన్ పెట్టాను. త్వరలోనే దాన్ని సానుకూల పరుస్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ బి రాంభూపాల్ రెడ్డిలు పాల్గొన్నారు.
ప్రతి పేదవానికి కూడు గుడ్డ నీడ నినాదంతో అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. కొవ్వూరు బస్టాండ్ సమీపంలో శుక్రవారం అన్నా క్యాంటీన్ను ఆయన ప్రారంభించి అల్పాహారాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అదే స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు 2014-2019 మధ్య కాలంలో అన్నా క్యాంటీన్ల పేరుతో పేదల కడుపు నింపారని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగా అన్నా క్యాంటీన్లను మూసివేసిందని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించారని పేర్కొన్నారు. పథకం పెట్టి ప్రతి పేదవాడికి కడుపు నింపాలని, ప్రతి ఒక్కడికి ఇల్లు కావాలని ఎన్టీఆర్ గృహాల ద్వారాగా, జనతా వస్త్రాల ద్వారాగా బట్టలు ఇవ్వాలని ఆ స్లోగన్ తోటే ముందుకెళ్ళినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత పేదవాడికి ఇవాళ అనేక వయసు మీరిన తర్వాత పిల్లల మీద వాళ్ళ మీద ఆధారపడుతున్నప్పుడు ఇబ్బందులు పడుతుందని మొట్టమొదటిసారిగా పెన్షన్ తీసుకొచ్చినటువంటిది కూడా ఎన్టీ రామారావు గారు. అదే స్ఫూర్తితోటి ఏదైతే అన్న రామారావు గారు కోటి విద్యలు కూడు కొరకని చెప్పని కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పని ఒక తలంపుతోటి ఎన్టీ రామారావు గారి ఆలోచనతోటి 14-19 కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి కడుపు నింపాలనే ఆలోచనతో అన్నా క్యాంటీన్ని 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ని ఇవాళ పెట్టి ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం పూట భోజనం, సాయంత్రం పూట మరలా భోజనం. అంటే ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి, కంటమణి రామకృష్ణ, జనసేన నాయకులు టీవీ రామారావు, బీజేపీ నాయకులు బీవీ ముత్యాలరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మండపేట నియోజకవర్గంలోని మాచవరంలోని పప్పు దినుసుల క్లస్టర్లో ఆగస్టు నెలాఖరులోగా యంత్రాల ఏర్పాటును పూర్తి చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాయవరం మండలం మాచవరంలో నిర్మితమవుతున్న క్లస్టర్ను కలెక్టర్ శుక్రవారం సందర్శించి మాట్లాడారు. మరో 3 నెలల్లోగా వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణంలో 70% కేంద్ర ప్రభుత్వం, 20% రాష్ట్ర ప్రభుత్వ వాటా కాగా 10% ఎస్పీవీ వాటా అని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ డీకే పి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శుక్రవారం రామచంద్రపురంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్దనున్న అన్నా క్యాంటీన్ను అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు, వలస కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు ప్రతిరోజు అల్పాహారం, భోజనం అందుబాటులో ఉంచుతామన్నారు. పేదలకు అన్నం పెట్టే దిశగా ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీలు నెరవేరుస్తూ అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించిందని తెలిపారు. సుమారు 350 మందికి టిఫిన్తో పాటు 350 మందికి భోజనాలతో ప్రారంభమైంది. ఒకవేళ తాకిడి ఎక్కువ అయితే పెంచడానికి కూడా అన్లిమిటెడ్గా సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనప్పటికీ రెక్కాడితే డొక్కాడిన బతుకుల్లో ఉదయాన్నే లేచి పనులకు వెళ్ళవలసిన పరిస్థితిలో తీసుకోవడం వీలు కాదని మీ అందరికీ తెలుసు. ఈసారి కొత్తగా కూడా టిఫిన్ పెట్టడం అవసరం. ఇడ్లీ 3 ఇడ్లీ చట్నీతో, అలాగే ఒకవేళ పూరీ కావాలనుకుంటే 2 పూరీ అందుబాటులో ఉంచుతారు. ఏదైనప్పటికీ పేదలకి అన్నం పెట్టే దిశగా ఆయన ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. దీని వెంటనే ఇది ఆచరణలో కూడా చేపట్టడం జరిగింది. హై స్టాండర్డ్స్తో, ఫుల్ క్వాలిటీతో ఇక్కడ ఫుడ్ పెట్టడం జరుగుతుంది. నేను ప్రతిరోజు టిఫిన్కి ఇక్కడే ప్రజల మధ్య తింటాను. అదేవిధంగా ఈ అన్నదానం కూడా ప్రతి వారానికి ఒకసారి 2 సార్లు ఇక్కడ రావడం జరుగుతుంది. మరి పేదలకు కడుపు నింపే ఈ అన్నా క్యాంటీన్లు సుమారు 100 క్యాంటీన్లు ఈరోజు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అలాగే మిగతా 75 కూడా అతి త్వరలోనే నెల రోజుల్లోపు మొత్తం స్టేట్ వైడ్ 175 అన్నా క్యాంటీన్లు అతి త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈరోజు అయితే మాత్రం 100 క్యాంటీన్లు ప్రారంభమవుతూ ఉన్నాయి. నవనారసింహ క్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు.
రాజ్యలక్ష్మి తాయారు అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొన్న ముత్తైదువులకు ఎటువంటి పూజా రుసుము లేకుండా అమ్మవారి రూపు, పూజా సామాగ్రి ఉచితంగా పంపిణీ చేశారు. అమలాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో టీసీఎస్, బీటీఎస్, దివీస్ తదితర కంపెనీల ప్రతినిధులు విద్యార్థులకు ఇంటర్వ్యూలు చేశారు. ఈ సందర్భంగా 86 మంది ఈ కళాశాల విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి నియామక పత్రాలను ప్రతినిధులు అందజేశారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కేవీఆర్ఎన్ నరసింహారావు, ప్రిన్సిపల్ కె మనోహర్, కరాటం ప్రవీణ్, వై వరప్రసాద్, కె శ్రావణ్ దిలీప్లు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ సహకారం అందించాలి భీమవరంలో పేర్కొన్న ఎమ్మెల్యే పులపర్తి. తణుకులో తిరిగి వెలుగు చూడనున్న అన్నా క్యాంటీన్ వైభవం ఆరంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. కేరళ వరద బాధితులకు ₹1,00,000 విరాళం అందించిన ముస్లిం సోదరులు. తణుకులో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం, అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన మహిళా లోకం. కోల్కతా మెడికల్ విద్యార్థిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేసిన తణుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను తాడేపల్లిగూడెంలో ఆరంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి, తెలుగుదేశం ఇన్ఛార్జి వలవలలు. క్యాంటీన్ వద్దకు తరలివచ్చిన లబ్ధిదారులు. ఆంధ్రప్రదేశ్లో వైద్యులకు రక్షణ కల్పించాలి విజ్ఞప్తి చేసిన ఆకివీడు ఐఎంఏ నాయకులు. వైద్య సేవలను పెంచే లక్ష్యంతో 100 పడకలను పెంచనున్న నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే కొవ్వూరులో అన్నా క్యాంటీన్ ఏర్పాటు వెల్లడించిన ఎమ్మెల్యే ముప్పిడి. మండపేట నియోజకవర్గం మాచవరం గ్రామంలో పర్యటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పేదలందరికీ ప్రయోజనం చేకూరనున్న అన్నా క్యాంటీన్లు రామచంద్రపురంలో వివరించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.